Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel అయితే మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అనేటువంటి కోర్సు గురించి లాంచ్ చేస్తున్నాం. చాలా మంది జావా అవుట్డేటెడ్ లాంగ్వేజా కాదా, అంటే అవుట్డేటెడ్ లాంగ్వేజా అనేటువంటి ఒక డౌట్ లో ఉన్నారు. ఎందుకండి అంటే పైథాన్ అనేటువంటిది ట్రెండింగ్ లో ఉంది. సో మరి పైథాన్ ట్రెండింగ్ లో ఉన్నప్పుడు మనం జావా నేర్చుకోవాలా? 100% నేర్చుకోవాలి. జావా అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ అవుట్డేటెడ్ లాంగ్వేజ్. ఇట్స్ నాట్ అవుట్డేటెడ్ లాంగ్వేజ్. ఎందుకండి అంటే ఓకేనా, సిన్స్ 30 years నుంచి, అంటే 1980s నుంచి జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నువ్వు ఏ డెకెట్ లో తీసుకో, ఏ ఇయర్ లో తీసుకో, జావా అనేటువంటిది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ ఫైవ్ లో ఉంటది. టాప్ 5 లో ఉంటది అంతే. ఇంకా మరి ఇప్పుడు ట్రెండింగ్ ఏంది? అది కొంతవరకు మాత్రమే ఉంటది ఆ ట్రెండింగ్ అనేటువంటిది. సో ఎవర్ గ్రీన్ అండ్ ఓకేనా, హైలీ సెక్యూర్డ్ అండ్ టాప్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజ్ జావా. నువ్వు జావా నేర్చుకుంటే నీ లైఫ్ అనేటువంటిది ఓకేనా వెనక్కి తిరిగి చూసుకోలేవండి. యు విల్ నెవర్ సీ బ్యాక్. మళ్ళీ నేను జావా నేర్చుకున్న తర్వాత ఏమైనా టూల్ నేర్చుకోవాలనా, లేకపోతే ఇంకేమన్నా ఓకేనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా అంటే నెవర్ అని చెప్తా. అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్, బికాస్ ఆఫ్ జావా ఈజ్ ఎ ఓషియన్. ఎవ్రీడే జావాలోనే ఒక న్యూ అప్లికేషన్ అనేటువంటిది వస్తుంది. నువ్వు దాన్నే అప్డేట్ అవుతూ నీ కెరియర్ అనేటువంటిది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది, టాప్ పొజిషన్లో ఉంటుంది. కాబట్టి జావా అనేటువంటిది ఎప్పటికీ అవుట్డేటెడ్ కాదు. జావా ఈజ్ ఓకేనా నెవర్ బికమ్ అవుట్డేటెడ్. సో ఇక్కడ చూడండి, అరౌండ్ 30 years జావా రిమైన్స్ one of the most popular and relevant programming language in the world today. ఈ రోజటి వరకు 30 years నుంచి ఈ రోజటి వరకు ఓకేనా జావా అనేటువంటిది వన్ ఆఫ్ ది మోస్ట్ ఓకేనా పాపులర్ అండ్ రిలవెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు? రీజన్స్, వాట్ ఆర్ ద రీజన్స్? ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు జావా అనేటువంటిది మోస్ట్ ఓకేనా పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి? అంటే ఓకేనా వై రీజన్స్ వై జావా ఈజ్ ఓకేనా టిల్ highly relevant in modern software development means enterprise backbone. Java is one of the enterprise backbone. Java is fundamental language of for many large scale and mission critical enterprise applications. ఎన్నో లార్జ్ స్కేల్ కావచ్చు అండ్ నెక్స్ట్ మిషన్ క్రిటికల్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ కు ఇది జావా అనేటువంటిది బ్యాక్ బోన్ గా పనిచేస్తుంది. అండ్ పర్టికులర్లీ ఇన్ ఫైనాన్స్ సెక్టర్, ఫినాన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్, గవర్నమెంట్. ఎందుకు వీటిని తీసుకుంటున్నాం, ఫోకస్ చేస్తున్నామండి అంటే హియర్ డేటా ఈజ్ సెన్సిటివ్. ఫైనాన్స్ డబ్బుల విషయం, బ్యాంకింగ్ డబ్బుల విషయం, హెల్త్ కేర్ అండ్ గవర్నమెంట్ డేటా, ఇటువంటి వెబ్సైట్స్ ను డెవలప్ చేయడంలో కానీ అటువంటి సర్వర్స్ ను మెయింటైన్ చేయడంలో కానీ జావా ప్లేస్ ఓకేనా వైటల్ రోల్ అని చెప్తున్నాను. సో ఎందుకు అంటే నేను వెరీ బిగినింగ్ జావా ఈజ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాను. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యూర్? దట్ మీన్స్ ఇట్ సపోర్ట్ ఓకేనా సెక్యూరిటీ. ఎందుకు మిగతా సపోర్ట్ చేయవా అంటే ఇక్కడ క్లాస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. క్లాస్ లో ఉండేటువంటి మెంబర్స్ బై డిఫాల్ట్ ప్రైవేట్. దోస్ మెంబర్స్ షుడ్ నాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఓకేనా సెక్యూరిటీ. కాబట్టి ఇక్కడ జావా అనేటువంటి దాన్ని ఇటువంటి ఓకేనా సెన్సిటివ్ డేటాను ఇంప్లిమెంట్ చేసేటువంటి సెక్టర్ లో యూజ్ చేస్తారు. ఇంకొకటి బాగా ఇక్కడ చూస్తే ఫైనాన్స్, ఇట్ ఈస్ ఏ ఓకేనా వరల్డ్ వైడ్ యూజ్ చేసేటువంటి అప్లికేషన్. బ్యాంకింగ్ వరల్డ్ వైడ్, ఓకేనా హెల్త్ కేర్ వరల్డ్ వైడ్, గవర్నమెంట్
అండ్ ఎవ్రీ కంట్రీ హ్యావింగ్ గవర్నమెంట్. సో కాబట్టి ఇవన్నీ హ్యూజ్ కంపెనీస్. ఇక్కడ నీవు ఓకేనా, హ్యూజ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్ టు వర్క్ ఆన్ టాప్ ఆఫ్ ది జావా. కాబట్టి నీ లైఫ్ అనేటువంటిది నీవు జావా అనేటువంటిది నేర్చుకుంటే నీకు ఓకేనా తర్వాత ఇన్ ఫర్దర్ లో నీ జాబ్ కు సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అనేటువంటి డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా, యు విల్ వర్క్, నీ అంతకు నువ్వు బయటకు వచ్చేంత వరకు నీ వర్క్ అనేటువంటిది కంటిన్యూ అవుతూనే ఉంటది. అండ్ హై పాపులారిటీ అండ్ డిమాండ్. ఓకేనా, ఎందుకు ఇట్ కన్సిస్టెంట్లీ ర్యాంక్స్ ఇన్ ద టాప్ 3 to 5 మధ్యలో ఉంటది ఎప్పుడు చూడు. జావా అనేటువంటిది ఎప్పుడు దాని ర్యాంకింగ్ అనేటువంటి దాన్ని పడగొట్టుకోదు. ఓకేనా, టాప్ 5 లోనే ఉండిపోతుంది. 30 ఇయర్స్ నుంచి టాప్ 5, 30 ఇయర్స్ నుంచి టాప్ 5 అంటే టాప్ 1 లో ఎన్నో సంవత్సరాలు ఉంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ మ్యాసివ్ ఎకోసిస్టమ్ అంటే ఓకేనా ఇక్కడ నీకు ఎకోసిస్టమ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్స్, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది, అండ్ స్ప్రింగ్స్ అనేటువంటిది, హైబర్నెట్స్ అనేటువంటిది, అండ్ లైబ్రరీ, అండ్ హియర్ ద సమ్ టూల్స్. ఓకేనా, కాబట్టి జావా అనేటువంటిది ఇట్స్ నాట్ అవుట్డేటెడ్. అండ్ ఆల్సో యూజింగ్ జావా యూ కెన్ ఓకేనా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తున్నాం, అండ్ డెవలప్మెంట్ లో యూజ్ చేస్తున్నాం, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లో ఓకేనా జావా అప్లికేషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. సో ఫైనలీ వాట్ ఐఎమ్ కన్క్లూడింగ్ దట్ జావా ఈజ్ నాట్ అవుట్డేటెడ్ లాంగ్వేజ్. ఎవ్రీ ఇయర్ ఇట్ బికమ్స్ ఎ న్యూ, ఎవ్రీ టైమ్ ఇట్ బికమ్స్ ఎ న్యూ, ఇట్ ఈస్ అ ఫ్రెష్. అండ్ ఇంకా 50 ఇయర్స్ కాదు 100 ఇయర్స్ తర్వాత కూడా ఓకేనా జావా అనేటువంటిది ఫ్రెష్ గానే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో దాని రిలేటెడ్ లైబ్రరీస్ అనేటువంటివే ఉంటాయి. అంతేగాని కంప్లీట్ గా జావాను సైడ్ పక్కన పెట్టేసి వేరే కొత్త లాంగ్వేజ్ అనేటువంటిది నెవర్ అని చెప్తున్నాం. సో మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి మనం బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ టు అడ్వాన్స్ జావా ప్రోగ్రామింగ్ అని చెప్పేసి. సో ఎక్కడండి, pythonlife.in/java-programming-telugu.html అనేటువంటి వెబ్సైట్ లో ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఎంత కోర్సును కవర్ చేస్తున్నాం, వేరే ఏం చూడకండి. ఫస్ట్ సిలబస్ ఓకేనా, కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ ను చూడండి. ఓకేనా, సో దిస్ మచ్ ఆఫ్ సిలబస్ వీఆర్ ఓకేనా ఆఫరింగ్ హియర్. చూడండి లాస్ట్ లో మనం కూడా ఏం చెప్తున్నాం, జావా సర్వ్లెట్స్ అండ్ స్ప్రింగ్ బూట్ అనేటువంటి దాన్ని కూడా ఓకేనా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ అప్లైడ్ కాన్సెప్ట్, ఏడబ్ల్యూటీ కాన్సెప్ట్, జేడిబిసి కాన్సెప్ట్, అండ్ నెక్స్ట్ ఇక్కడ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్. ఓకేనా, ఎవ్రీ కాన్సెప్ట్ ఓకేనా ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఓకేనా ఫైనాన్స్ అప్లికేషన్స్, banking applications, healthcare applications. Okay, now these concepts plays a vital role. Okay, so use this opportunity, and I wish you all the best. Thank you.